మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకి మద్దతుగా సంగారెడ్డిలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై. 45 డిగ్రీల ఎండలో కూడా మెదక్ కార్యకర్తలు తమ ఉత్సాహంతో ఆ సూర్యుడినే భయపెడుతున్నారన్నారు. తెలంగాణలో అభివృద్ధి కావాలంటే కమలం వికసించాలన్నారు అన్నామలై. కాంగ్రెస్ గ్యారంటీలు ఇంకా అమలు కాలేదన్నారు. మోదీ మాటిస్తే అది జరిగి తీరుతుందన్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. రామ మందిరాన్ని నిర్మించి శతాబ్దాల నిరీక్షణ సాకారం చేశారని, ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్కి ఉగ్రవాదం నుంచి విముక్తి కల్పించారన్నారు. కాంగ్రెస్ని ఓడిస్తేనే ఈ దేశ భవిష్యత్తు బాగుంటుందంటున్నారు రఘునందన్ రావు. మోదీ గారు గ్యారంటీ ఇస్తే ఈ దేశంలో ఏదైనా జరుగుతుంది. రామ మందిరం కడతా అని చెప్పినాం, కట్టినవో కట్టలేదా? రామ మందిరం అయిందా కాలేదా? ఆర్టికల్ 370 రద్దు చేస్తామన్నాం, చేసినవో చేయలేదా? ముస్లిం ఆడబిడ్డలకు కష్టమవుతుందని ట్రిపుల్ తలాక్ రద్దు చేసినవో చేయలేదా? కాంగ్రెస్ వస్తే మళ్ళా కాశ్మీర్ లో రోజు బాంబులు వెళ్తాయి. అందుకని ఒకసారి ఆలోచించారు దయచేసి. ఇంకా నవ్వేం రేపో మాపో రాహుల్ గాంధీ చెప్తాడు కావచ్చు, మళ్ళా రామ మందిరం జాగలో బాబ్రీ మసీదు కడతామని కూడా కాంగ్రెస్ మాట్లాడొచ్చు. తరుముదామా వద్దా? కాంగ్రెస్ ని తరమాలనా వద్దా? బంగార గద్దెల కలపాలనా వద్దా? ఆర్టికల్ 370 మళ్ళా తెస్తామన్నా కాశ్మీర్ ని కథం కాంగ్రెస్ పార్టీని కథం చేయాలనా వద్దా?